తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపల్ చైర్పర్సన్ నక్కా భానుప్రియను దించాలన్న టీడీపీ ప్రయత్నాలు ఫలించలేదు. అధికారంలో ఉన్నామన్న ధీమాతో ఏదైనా చేయొచ్చని టీడీపీ ఎమ్మెల్యే గురుగొండ్ల రామకృష్ణ అత్యుత్సాహం ప్రదర్శించారు అక్కడ. అయితే టీడీపీ పప్పులేవి ఉడకలేదు. తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దెల గురుమూర్తి, వెంకటగిరి వైసీపీ సమన్వయకర్త రామ్ కుమార్ రెడ్డి వ్యూహాత్మకంగా ముందుకెళ్లడంతో 19 మంది కౌన్సిలర్లు సొంత పార్టీ వైసీపీపై విశ్వాసాన్ని చాటుకున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వైసీపీ ప్రజా ప్రతినిధుల్ని గద్దెదింపాలనే పథకానికి టీడీపీ శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా వెంకటగిరి మున్సిపాలిటీలో అలాంటి ప్రయోగాన్ని టీడీపీ చేపట్టింది. వైసీపీ నుంచి వెళ్లిన కేవలం 6 కౌన్సిలర్లతో చైర్పర్సన్ భానుప్రియను అధికారం నుంచి దింపేయాలని టీడీపీ ప్రయత్నించి అక్కడ బొక్క బోర్లా పడింది. ఇవాళ అవిశ్వాస తీర్మానంపై ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. దీంతో ఎంపీ గురుమూర్తి, రామ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ మేరుగ మురళి అధికారాన్ని నిలుపుకోవడానికి జాగ్రత్తగా అడుగులు వేశారు. అవిశ్వాస తీర్మానం పెట్టిన 6 కౌన్సిలర్లు ఇవాళ ఎన్నికను బహిష్కరించారు. దీంతో వైసీపీ చైర్పర్సన్ పై అవిశ్వాసం వీగిపోయినట్లయింది. మొత్తం 19 మంది వైసీపీ కౌన్సిలర్లు సొంత పార్టీపై జగన్ మీద విశ్వాసం ఉంచారు. ఈ సందర్భంగా తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి మాట్లాడుతూ స్థానిక సంస్థలు మరోసారి వైసీపీదే బలం అని చాటి చెప్పామన్నారు. వైసీపీ కౌన్సిలర్లంతా ఏకతాటిపైకి వచ్చి అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేశారన్నారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల ప్రశంసల విశ్వాసానికి నిదర్శనమని ఆయన అన్నారు. జగన్ పై విశ్వాసమే వెంకటగిరి మున్సిపాలిటీని నిలుపుకునేలా చేసిందని చెప్పుకొచ్చారు. అధికారంలో లేకపోయినా పార్టీ కోసం నిలబడిన కౌన్సిలర్లందరికీ ఆయన పేరు పేరున అభినందనలు తెలిపారు. వెంకటగిరి వైసీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈ విజయం తమ పార్టీలో ఐక్యతకు నిదర్శనమన్నారు. రానున్న రోజుల్లో జరిగే ప్రతి ఎన్నికల్లో వైసీపీదే విజయమని ఆయన ధీమా అయితే వ్యక్తం చేశారు.